విశాఖలో పార్లమెంటరీ స్థాయి సంఘం పర్యటించింది. రాజ్యసభ సభ్యుడు టి సుబ్బరామరెడ్డి నేతృత్వంలో 14 మంది సభ్యులు కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని సందర్శించారు. స్టీల్ ప్లాంట్, టాటా ట్రస్ట్, క్యాన్సర్ ఆసుపత్రి, రైల్వే స్టేషన్ను సభ్యులు పరిశీలించారు. విశాఖలో కాలుష్య నివారణ దిశగా మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. హోమీబాబా క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణాలు పూర్తయితే మరింత మందికి సేవలందించే అవకాశం ఉందన్నారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి సంతృప్తికరంగా ఉందన్నారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఏ విధంగా రూపకల్పన చేయాలని కలలు కంటూ దానికి ఎంతో వెనకబడుతూ నా చేతనంత వరకు ఢిల్లీలో కూడా వాళ్ళకి పట్టుబట్టి ఫండ్స్ ఇప్పించి ముందు నుంచి వాళ్ళు వెనకబడితే ఇప్పుడు ఈ రోజుకి ఏమైందంటే విశాఖపట్నంలో ఉన్న 8 ప్లాట్ఫామ్స్ కూడా పైన షెల్టర్ వచ్చేసింది. లిఫ్ట్ కల్పించారు, ఎస్కలేటర్ కల్పించారు, టాయిలెట్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇవన్నీ కూడా మేము ఈరోజు ఇన్స్పెక్ట్ చేసి సాటిస్ఫై అయ్యి బ్రహ్మాండంగా వాళ్ళు చాలా బాగా చేశారు. ఇది ఇంకా ఛాలెంజ్గా తీసుకొని మీకు నేను రేపు ఢిల్లీలో రైల్వే బోర్డు చైర్మన్తో మాట్లాడి ఈ సంవత్సరం దాదాపు ఒక 300 కోట్ల రూపాయలు ఇప్పిస్తానని చెప్పి వాళ్ళకి చెప్పాను.